హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను వంశీ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వాట్ ఈజ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్? అసలు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటి? దానికన్నా ముందు మనం ఐఓటీని డైలీ లైఫ్లో యూస్ చేస్తూనే ఉంటాం. చాలామంది తెలుసుండొచ్చు, తెలియకపోవచ్చు. అవి ఏమిటంటే స్మార్ట్ వాచెస్, స్మార్ట్ ఫోన్స్, మనం ఇంట్లో ఉన్నప్పుడు స్మార్ట్ లైట్స్ యూస్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఐఓటీ యూస్ చేసుకున్న డివైజెస్ అనమాట. అలాగే అసలు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఒక ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కదా, ఇంటర్నెట్ అండ్ థింగ్స్. ఈ థింగ్స్ అనేవి ఎలక్ట్రానిక్ డివైజెస్ అనమాట. ఈ డివైజెస్ అనేవి ఇంటర్నెట్ కనెక్ట్ చేసి మనం వాటిని యాక్సెస్ చేసుకోగలం అనమాట. అంటే ఆ డివైజెస్ని మనం ఎక్కడున్నా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే ఆ డివైస్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ మనం రిట్రీవ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక డివైస్ని యాక్సెస్ చేసుకోవడం అంటే మనం ఒక చోట ఉన్నాం, ఒక స్మార్ట్ లైట్ అనేది ఒక ఊర్లో ఉంది, ఇంకో ఊర్లో ఉంది. ఇక్కడ నుంచి ఆ స్మార్ట్ లైట్ని మనం ఆన్ కానీ ఆఫ్ కానీ చేసుకోవచ్చు. అంటే ఒక చోట ఉంటాం, ఇంకో డివైస్ అనేది ఇంకో చోట ఉంటుంది. మనం ఇక్కడ నుంచి ఆ డివైస్ని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఆ డివైస్ నుంచి మనం ఒక డేటాని కూడా రిట్రీవ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఏ టైంలో ఆ లైట్ అనేది ఆఫ్లో ఉంది, ఏ టైంలో ఆ లైట్ అనేది ఆన్లో ఉన్నది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది 2 పార్ట్స్ అనమాట. ఒకటి ఏంటంటే హార్డ్వేర్, ఇంకో పార్ట్ వచ్చి సాఫ్ట్వేర్. అంటే ఐఓటీలో బోత్ హార్డ్వేర్ యూస్ చేస్తాం, సాఫ్ట్వేర్ కూడా యూస్ చేస్తాం. హార్డ్వేర్లో యూస్ చేసే కాంపోనెంట్స్ ఏంటంటే మైక్రో కంట్రోలర్స్, మైక్రో ప్రాసెసర్స్, సెన్సార్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్ని యూస్ చేస్తాం హార్డ్వేర్లో. మైక్రో కంట్రోలర్స్ అంటే ఆర్డినో, నోడ్ ఎంసీయూ, ESP32 లాంటి మైక్రో కంట్రోలర్స్ యూస్ చేస్తాం. మైక్రో ప్రాసెసర్ అంటే రాస్బెర్రీ పై వంటి యూస్ చేస్తాం అనమాట. సెన్సార్స్ వచ్చేసరికి టెంపరేచర్ సెన్సార్ అని, హ్యూమిడిటీ సెన్సార్ అని, సాయిల్ మాయిశ్చర్ సెన్సార్ అని, ఇలా కొన్ని సెన్సార్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్కి వచ్చేసరికి ఇక్కడ మనం యూస్ చేసేది క్లౌడ్ కంప్యూటింగ్ యూస్ చేస్తాం, వెబ్ అప్లికేషన్స్ యూస్ చేస్తాం. అలాగే ఈ ఎలక్ట్రానిక్ డివైస్ అనేది క్లౌడ్కి కనెక్ట్ చేసేటప్పుడు ఒక ప్లాట్ఫామ్ అనేది చూస్ చేసుకుంటాం కదా, అదే ఆర్డినో. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఆర్డినో ఐడిఈ యూస్ చేస్తాం అనమాట. అంటే ఇది ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఆర్డినో ఐడిఈ యూస్ చేస్తాం, ఇంకో పక్క క్లౌడ్ కంప్యూటింగ్ యూస్ చేస్తాం, వెబ్ అప్లికేషన్ యూస్ చేస్తాం. అలాగే కొన్ని రీసెంట్ టైమ్స్లో మనం ఎక్కువగా వినేది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి టెక్నాలజీస్ కూడా ఈ ఐఓటీలో యూస్ చేయొచ్చు అనమాట. ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది ఎవ్రీ డొమైన్లో ఉంది ఫ్రెండ్స్. అగ్రికల్చర్లో ఉంది, లాజిస్టిక్స్లో ఉంది, రిటైల్లో ఉంది, అలాగే స్మార్ట్ సిటీస్, స్మార్ట్ హోమ్స్, అలాగే మెడికల్ ఫీల్డ్, హెల్త్ అండ్ లైఫ్ స్టైల్, ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఐఓటీ అనేది ఉంది. ఐఓటీ అనేది మన ఫ్యూచర్ టెక్నాలజీ అని. ఐఓటీ అనేది ఫ్యూచర్లో 50 బిలియన్ లేదా అంతకన్నా ఎక్కువ, ఈ 2020కి 50 బిలియన్ డివైజెస్ అనేవి ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యాయి అనమాట. అలాగే ఇంకో 5 yearsలో ఇంకా చాలా డివైజెస్ అని కనెక్ట్ అవుతాయి. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. అంటే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ని ఇంటర్నెట్కి కనెక్ట్ చేసి ఆ డివైస్ని మనం యాక్సెస్ చేసుకోగలడం అనమాట. సింపుల్గా చెప్పాలంటే అదే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్.